కాకినాడ జిల్లా సామర్లకోట టిడ్కో కాలనీలను ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. టిడ్కో కాలనీలు నివాసం ఉంటున్న ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకర్లకు మధ్య ఉన్న సమస్య పరిష్కరించేందుకు అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమస్యలు విని మనం ఏ విధంగా వీటిని ముందుకు తీసుకుపోవాలా, ఏ విధంగా టిడ్కో కాలనీస్ ని మళ్ళా నివాసపూర్వంగా బాగా అన్ని విధాలా బాగుండేటట్టు, ఈ టిడ్కో కాలనీస్ లో నిండా జనాలు వచ్చి ఉండేటట్టు చేస్తే ఏం కావాలా అనేది ఒక అధ్యయనం మొదలుపెట్టింది. మీ ఇమ్మీడియట్ గా మీకున్న ప్రాబ్లమ్స్ గురించి నేను ఫస్ట్ బ్యాంకింగ్ గురించి బ్యాంకర్స్ ని ఒక మీటింగ్ కి పిలవడం అయింది. ఆ తొందరలోనే డేట్ ఫిక్స్ అవుతున్నది. మొత్తం బ్యాంకర్స్ అందరినీ పిలిచి ఈ విధంగా మీరు ఒత్తిడి చేస్తున్నారట, ఇటువంటి వడ్డీల గురించి చాలా అనుమానాలు ఉన్నాయి మాకు, దేనికి అప్పులు తీసుకున్నారు, అప్పు తీసుకుని దేనికి వాడారు, ఎందుకు వడ్డీలు కట్టాలా, తర్వాత మాకేదన్నా టైం ఇస్తారా, ఇటువంటి కొంచెం బ్యాంకర్స్ ప్లస్ మా టిడ్కో అఫీషియల్స్ అయితే ఏమీ లేదు, ఏ శాఖ అయితే మేము వస్తామో మున్సిపల్ శాఖ, ఆ మున్సిపల్ శాఖ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కూడా అందరూ కూర్చొని ఈ బ్యాంకులతో మాట్లాడడం అనేదానికి ఒక తారీఖు ఫిక్స్ అయింది. తొందరలోనే అందరూ కలిసి ఏ విధంగా దీన్ని మనం ప్రజలకి ముందర కొంచెం వెసులుబాటు ఇస్తాము, వెసులుబాటు ఇచ్చే కొంచెం టైం తీసుకొని దీని మీద అధ్యయనం చేసి ఎట్లా ముందరికి పోతాం అనేది ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఇవాళ మీకు అర్జెంటుగా సాల్వ్ కాకపోయినా మీరు మా దగ్గరికి దృష్టికి తీసుకొచ్చిన దాని మీద ఆల్రెడీ ఒక వర్క్ స్టార్ట్ చేసి, రెండోది ఇంకో కమిటీ వచ్చి ఒక టెక్నికల్ కమిటీ. ఆ టెక్నికల్ కమిటీ ఏంటంటే ఇవాళ కట్టిన ఇళ్ళన్నీ కూడా నివాస యోగ్యమా కాదా, వాటిల్లో పోయి ఉంటే మీరు అన్నారు లీకేజెస్ ఉన్నాయి, తర్వాత తలుపులు అంతా చెదలు పెట్టి ఉన్నాయి, నేను చూసి వచ్చాను. సో ఇటువంటి వాటివన్నీ కూడా తీసుకొని వీటిని ఏ విధంగా మనం బాగుపరచాలా, నివాస యోగ్యం ఎట్లా చేయాలా అని చెప్పి ఒక టెక్నికల్ కమిటీ 3 నెలల్లో అన్ని అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని